మళ్ళీ వస్తాను. ఎస్, దాని మీద అనాలిసిస్ తర్వాత చేద్దాం. బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, 22.6% వస్తుంది, దాదాపు 2.6% పెరుగుతోంది లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తో పోలిస్తే. అసెంబ్లీ ఎలక్షన్స్ తో పోలిస్తే 9% పెరుగుతోంది. బట్ లాస్ట్ పార్లమెంట్ తో పోలిస్తే మీకు క్యాడర్ పెరిగింది చాలా. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఉన్నారు. మోడీ హవా అంటున్నారు, అయోధ్యలో రామ మందిరం కారణంగా గెలుస్తుంది అంటున్నారు. పెద్ద ఓటింగ్ పర్సంటేజ్ పరంగా పెద్ద నాకేం ఎక్కువ కనిపించట్లేదు. లాస్ట్ పార్లమెంట్ తో పోలిస్తే ఓన్లీ 3%, వేర్ యూ ఘాట్ అసెంబ్లీలో 7% నుంచి 14% పెరిగింది. మీరు లెక్క చేసింది, సర్వే చేసింది ఫిబ్రవరి 10-12 నుంచి కాదు, ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13. అంటే ఈ ఒక 15-16 రోజులు ఈ మధ్య క్రితం వరకు చేశాం సర్వే, 2 days బ్యాక్ వరకు చేశాం. సో ఇప్పటి నుంచి ఇంకా 50 రోజులు, 56 రోజులు ఎలక్షన్స్. మీరు ఇప్పుడు డిక్లైనింగ్ చాలా అయింది. నిన్నటిదాకా బీఆర్ఎస్ ఏం లేకుండే, వారం రోజు డిక్లైన్ చాలా అయింది. ఇంకేం డిక్లేర్, ఇంకా ఆల్రెడీ 10% డిక్లేర్ అయింది, ఇంకేం డిక్లేర్ అవుతుంది? ఇంకా కూడా ఉంటుంది సార్. 28% అంటే మామూలు మాట కాదు. 26-28 చెప్పారు. బీఆర్ఎస్ కు ఆ శాతం ఉండదు, ఉండనికి వీల్లేదు, ఆ అవకాశం లేదు. ఆ ఓట్లన్నీ కూడాను మళ్ళీ 2 పార్టీలు ఏదో ఒక పార్టీకి పోతాయి, అటుకొని ఇటుకొని పోతాయి. కానీ బీఆర్ఎస్ అక్కడ దాకా వచ్చి నిలబడదు ఏ క్వశ్చన్ కూడా. రెండవది, ఇంకా 55-56 రోజుల్లో మిత్రుడు దయాకర్ గారు చెప్పారు 95% మేము అమలు చేస్తామని చెప్పేసి. అంటే కొబ్బరిగా కొడితే అమలు చేసినట్ట. మొన్న 11వ తారీఖు నాడు 11th నాడు భద్రాచలంలో డబుల్ ఆ ఇండ్ల నిర్మాణం కోసం ఇంద్రమ ఇండ్లు అని చెప్పేసి పూజ కొడితే అయినట్ట. ఓకే, సో ఇది అంటే 6 గ్యారంటీల మీద తీర్పు కాదు కదా పార్లమెంటు. అక్కడ ప్రధానమంత్రి మోడీ అవుతాడా, రాహుల్ గాంధీ అవుతాడా? చేస్తున్నారు కదా, ఇంకా మాకు పెరిగే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు, క్లెయిమ్ చేస్తున్నారు కదా. మేము 6 గ్యారంటీల ఆధారంగానే మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే ఒప్పుకోను. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత, 10 సంవత్సరాల రూలింగ్ మీద వ్యతిరేకత కదా బేసిక్ గా. దయాకర్ గారు, కాబట్టి వారి అంచనా ఆ రకంగా అది పొరపాటు. 6 గ్యారంటీస్ పార్లమెంట్ లో కీ రోల్ ఉంటుందా? 6 గ్యారంటీస్ ఆధారంగా ఓటింగ్ ఉంటుందా? వారు చెప్పారు కదా 95% అని చెప్పి అమలు చేస్తాం కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్తారు. ఓకే, కానీ మీరు చెప్పినట్టుగా 40% ఐ డోంట్ థింక్ అన్ని ఓట్లు వస్తాయని నేను అనుకోను సార్. ఎందుకు? ఈ 55-56 రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి దానికి నష్టం వాటిల్లేటువంటి ఒక టైం వస్తుంది. ఎందుకంటే ప్రజలు బాగా ఆశల్లో ఉన్నారు. ఈ కాంగ్రెస్ లీడర్స్ జాయిన్ అవుతున్నారు, వచ్చేది లోన్ల మాఫీ గురించి కాంగ్రెస్ లీడర్స్ జాయిన్ అవుతున్నారు. జితేందర్ రెడ్డి జాయిన్ అయ్యాడు. లీడర్స్ జాయిన్ అయినంత మాత్రాన ప్రజలు సార్ ఓట్లేసేది. టీఆర్ఎస్ లీడర్స్ లేకురా. ఇవాళ పసునూరి దయాకర్ జాయిన్ అయ్యాడు. చాలా మంది టీఆర్ఎస్ లీడర్స్ కాంగ్రెస్ లీడర్లు, ఎమ్మెల్యేలు 101 మంది, 9 మంది ఎంపీలు ఉండ్రి బీఆర్ఎస్ లో. లీడర్ ఉన్నంత మాత్రాన కాదు, అవుట్పుట్ ఏమున్నది సర్కార్ యొక్క. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది ఏమున్నది, ప్రజలకు ఇచ్చింది ఏముంది ఈ పాటికి. హార్డ్లీ ఒక బస్ ఫ్రీ తప్ప గ్యాస్ సిలిండర్ గురించి ఏమున్నది కాంగ్రెస్ సర్కార్ మొత్తం ఇస్తుందా? బీజేపీ సర్కార్. మీరేమంటారు ఫైనల్ గా మీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కడి వరకు వెళ్తుంది? మేము ఇప్పుడు ఉన్నటువంటి మీ 22% నుంచి మేము 33-34 టచ్ అవుతాం సార్. డెఫినెట్ గా కాంగ్రెస్ తగ్గుతుంది, బీఆర్ఎస్ తగ్గుతుంది, మాకు అడ్వాంటేజ్ అవుతుంది. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 33% వరకు వెళ్తారు. డెఫినెట్ 33%.